Everyone, welcome to our KYM class 21. So in yesterday class, we have discussed about Zoom meeting about uh, problematic applications on the velocity ratios of Hooke's joint. Okay, so Hooke's joint is సంబంధించిన problematic applications ని ఓకే తర్వాత velocity ratios ని మనం క్యాలిక్యులేట్ చేసాం. So let us go further in this discussion for the calculation of this uh, mm, problem applications on the double hook joint. Okay, let us go into the topic. Okay, so before that, please note down these formulas. Okay, so ఈ formulas ని మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఈ ఫార్ములా అప్లికేషన్స్ మీద మన ప్రాబ్లమ్స్ ఉంటాయి. Okay, ఈ ఫార్ములా అప్లికేషన్స్ మీద మనకి ఫార్ములా. First of all, you have to remember that ratio of shaft ratios velocity n1 by n. అంటే n అంటే ఏంటండి? స్పీడ్ ఆఫ్ డ్రివెన్ షాఫ్ట్. ఓకే, స్పీడ్ ఆఫ్ డ్రైవింగ్ షాఫ్ట్. n1 అంటేనేమో స్పీడ్ ఆఫ్ డ్రివెన్ షాఫ్ట్. n అంటేనేమో ఇనీషియల్, n1 అంటేనేమో ఫైనల్. ఇనీషియల్ ఏంటిది? డ్రైవింగ్ షాఫ్ట్. డ్రైవింగ్ కి డ్రివెన్ కి తేడా అర్థం చేసుకోండి. డ్రైవింగ్ అంటే ఏదైతే టర్న్ చేస్తుందో అంటే ఎనర్జీని ఇస్తుందో దాన్ని డ్రైవింగ్ షాఫ్ట్ అంటారు. ఓకే, డ్రివెన్ అంటే ఏంటి? ఏదైతే తిప్పబడుతుందో అంటే ఏదైతే మనం ఫ్రంట్ రొటేట్ అవుతున్న దానికి అటాచ్ చేస్తామో, సో దట్ ఈస్ డ్రివెన్. ఓకే, సో ఇనీషియల్ ఈజ్ n అండ్ ఫైనల్ ఈజ్ n1. సో దీన్ని బట్టి మనకు ఆల్ఫా అండ్ థీటా, దీస్ ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ద హుక్స్ జాయింట్. ఓకే, నెక్స్ట్ మాక్సిమం అండ్ మినిమం స్పీడ్స్ ఆఫ్ డ్రివెన్ షాఫ్ట్. ఒమేగా 1 అంటే ఏంటి? యాంగులర్ వెలాసిటీ. ఓకే, యాంగులర్ వెలాసిటీ, maximum angular velocity of driven shaft. Okay, W1 అంటే driven, omega 1 అంటే driven, omega అంటే driving. Okay, so driven shaft కి ఏంటంటే omega 1 is equal to omega 1 maximum, that is omega cos alpha. అలాగే స్పీడ్, maximum స్పీడ్ ఏంటిది? n by n cos alpha. అదే మినిమం యాంగులర్ స్పీడ్ ఏంటిది అంటే omega 1 is equal to omega cos alpha. అలాగే మినిమం స్పీడ్ ఏంటిది? n cos alpha. సో ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. సిమిలర్లీ కండిషన్ ఆఫ్ ఈక్వల్ స్పీడ్స్ అంటే మీకు చెప్పిన 4 పాయింట్ల దగ్గర 1 2 3 4 కనుక మేజర్ అండ్ మ్యాక్స్ పోలార్ వెలాసిటీ డయాగ్రామ్ అని డ్రా చేసాము. సో పోలార్ వెలాసిటీ డయాగ్రామ్ లో మనం చూసాము 1 2 3 4 అనేది మేజర్ అండ్ మైనర్ యాక్సిస్ అయితే 5 6 7 8 అనేది దీస్ maximum and minimum velocities ఎక్కడైతే సేమ్ అవుతాయో. ఓకే, అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అవుతుంది. దెన్ ద డ్రైవింగ్ షాఫ్ట్ స్పీడ్ అండ్ డ్రివింగ్ షాఫ్ట్ స్పీడ్ బోత్ ఆర్ ఈక్వల్. సో ఈ రెండు పాయింట్స్ ని ఎక్కడ ఏ స్పీడ్ దగ్గర ఈక్వల్ అవుతుంది అంటే ఈ కండిషన్స్ దగ్గర cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ కండిషన్ దగ్గర sin స్క్వేర్ థీటా అండ్ tan థీటా. ఈ కండిషన్ యాంగిల్స్ ఎలా ఉన్నప్పుడు వాటి యొక్క స్పీడ్ ఈక్వల్ అవుతుంది. Next, angular acceleration of driven shaft. So the angular speed is the angular acceleration of driven shaft. Okay, so that is given by omega 1 is equal to minus omega square cos alpha sin theta into sin square theta by. So this is the formula here. So with that we can get cos 2 theta is equal to, so this is by minimizing. So ఇది మనం అప్లై చేయాలి. The value is less than 30 degrees. అప్పుడు ఏం చేస్తుంటే ఇప్పుడు వాల్యూ కనుక 15 degrees 20 degrees ఇచ్చాడు అనుకోండి, అప్పుడు డైరెక్ట్ ఇదంతా ఏకర్లేదు, డైరెక్ట్ ఇది వేసేస్తే సరిపోతుంది. 2 sin square alpha by 1 minus sin square alpha. ఇక్కడ 2 కామన్ తీసుకోవచ్చు. 2 కామన్ తీసుకొని sin square alpha by 1 minus sin square alpha అంటే ఏమవుతుంది? 1 minus sin square alpha అంటే cos square alpha. సో 2 tan theta, 2 tan square alpha కింద కూడా రాసుకోవచ్చు. ఓకే, so there are a lot of ways to convert anamata, so no problem with that. Next, maximum fluctuation of speed, that is q is given by maximum fluctuation of speed. Q is equal to omega tan theta tan alpha into sin alpha, omega tan alpha into sin alpha. So that can be in the maximum fluctuation of speed, that can be given as omega into alpha square, omega into alpha square. ఎందుకంటే ఇక్కడ
tan alpha can be written as sin alpha by cos alpha. Therefore, that can be written as sin square alpha by cos alpha. So, ఆ సింప్లిఫికేషన్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే ఆల్ఫా మినిమం అనుకుంటామో సో దట్ కెన్ బి గివెన్ యాజ్ అంటే మాక్సిమం ఫ్లక్చుయేషన్ స్పీడ్ ఉండాలంటే ఆల్ఫా అనేది మినిమం ఉండాలి. దేర్ఫోర్ దాన్ని బట్టి ఆల్ఫా స్క్వేర్ కింద రాసుకుంటాం. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ యూ హ్యావ్ టు రిమెంబర్. నౌ లెట్ us see the problem applications depending upon this form. Okay, so two shafts are connected by a Hooke's joint. Hooke's joint concept బట్టి two shafts connect చేసాము. Okay, so the driving shaft revolves uniformly at 5000 అంటే n ఇచ్చాడు ఎంత 500 rpm. The total permissible variation speed of the driven shaft is not exceeded. అంటే పర్మిసిబుల్ అంటే ఈ డ్రైవింగ్ షాఫ్ట్ ఇదైతే డ్రివెన్ షాఫ్ట్ ఇది. సో డ్రైవింగ్ షాఫ్ట్ స్పీడ్ డ్రివెన్ షాఫ్ట్ స్పీడ్ ఎప్పుడు ఈక్వల్ గా ఉండదు. Okay, it may vary, it may greater than or it may less than sometimes. Okay, so అక్కడ ఏమన్నానంటే ఆ పర్మిసిబుల్ వాల్యూ ఎంత అవ్వచ్చు ప్లస్ ఆర్ మైనస్ 6% ఆఫ్ మీన్ స్పీడ్ లో నుంచి ప్లస్ ఆర్ మైనస్ 6%. ఓకే, ఇప్పుడు 100 ఉంది అనుకోండి, అందులో 6%. ఓకే, అట్లా ఫైండ్ ద గ్రేటర్ పర్మిసిబుల్ యాంగిల్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ లైన్స్. సో ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఆ యాంగిల్ ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం దీన్ని బట్టి ఇక్కడ ఏమేమి ఇచ్చాడో మనకి ఎన్ ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడు 500 rpm ఇచ్చాడు. తర్వాత పర్మిసిబుల్ అంటే డ్రైవెన్ షాఫ్ట్ కి ప్లస్ ఆర్ మైనస్ 6% ఉండొచ్చు అన్నాడు. సో యాంగిల్ ఆల్ఫా ఫైండ్ అవుట్. సో మనకి ఉన్న ఫార్ములా n ఈజ్ ఈక్వల్ టు సో హియర్ 500 rpm అండ్ మనకి స్పీడ్ కొన్న ఫార్ములా ఏంటంటే యాంగులర్ స్పీడ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ 2πn/60. సో 2πn/60 బట్టి మనం ఒమేగా రేడియన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది 2πn అంటే 500 by 60, that is equal to 52.4 radians per second. Okay, next alpha is equal to permissible angle between the central lines. Permissible angles between the central lines. Since the variation of the speed is plus or minus 6% of mean speed, therefore total fluctuation of speed of driven shaft, that is equal to q is equal to 12% of main speed, that can be written as 0.12. ఇక్కడ మనకి ఇచ్చేది ఏంటిది ఒమేగా ఇంటూ ఆల్ఫా స్క్వేర్. Maximum fluctuation of speed is given by omega is equal to alpha square. Okay, so దాన్ని బట్టి మనం ఇక్కడ q is equal to 12% అని వాడు ఇచ్చేసాడు. దట్ ఈస్ ఈక్వల్ టు దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఏమన్నానంటే ఇది q పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేశాడు ప్లస్ ఆర్ మైనస్ 6%. దేర్ఫోర్ టోటల్ ఫ్లక్చుయేషన్ అంటే ఒక వేరియేషన్ 6% అయితే ఇంకో షాఫ్ట్ వేరియేషన్ ఎంత అవుతుంది 6. సో 6 + 6 ఎంత 12%. ఓకే, మీన్ అన్నాడు కదా, మీన్ అంటే ఏంటి రెండింటి యొక్క యావరేజ్. సో ఇక్కడ మనం ఎలా చేయొచ్చు దీన్ని, సో డ్రివెన్ షాఫ్ట్ డ్రైవ్ షాఫ్ట్ 6% దానికి 6% దీనికంటే టోటల్ 12% అవుతుంది. సో 12% ఆఫ్ మీన్ స్పీడ్ దట్ ఈస్ గివెన్ బై 0.12 to omega. You know that maximum total fluctuation of speed driving shaft q is given by q is equal to మనకి ఏముందండి ఫార్ములా q is equal to omega tan alpha by sin alpha ఫార్ములా ఉంది. సిమిలర్లీ మనకి this is equal to 1 minus cos alpha by cos alpha or cos square alpha plus 0.12. సో ఇక్కడ మనకున్న ఒక ఫార్ములా ఒకటి ఉంది, ఏంటిది ఇది ఒమేగా ఇంటూ tan alpha ఇంటూ sin alpha. అంటే tan alpha ఎలా రాసుకోవచ్చు sin by cos అంటే sin square alpha by cos alpha. sin square alpha ఎలా రాసుకోవచ్చు 1 minus cos alpha కింద రాసుకోవచ్చు, 1 minus cos square alpha అదే రాసుకున్నాడు 1 minus cos square alpha by cos alpha ఒమేగా ఇంటూ. ఓకే, ఇదే ఫార్ములా అండి. ఇక్కడ ఒమేగా tan alpha అండ్ బై sin by cos. ఓకే, sin ఇంటూ sin square alpha ఎలా రాసుకోవచ్చు 1 minus cos square alpha by cos alpha. అదే మనకి ఇక్కడ రాసుకున్నాడు 1 by cos square alpha ఇంటూ cos alpha. సో దీన్ని బట్టి మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే cos square alpha దీన్ని ఇటు మల్టిప్లై చేశాడు అంటే డినామినేటర్ ఇటు పంపించాడు. సో వెళ్ళిపోయిన తర్వాత దీన్ని మొత్తం ఒక సైడ్ తీసుకొచ్చేసాడు. ఏమవుతుంది cos square alpha అంటే ఇది అటు పంపిస్తే cos square alpha plus 0.12 omega cos alpha omega minus 1 is equal to 0. అంటే వీటిలో ఏం చేశాడంటే omega is equal to ఇలా రాసుకోవచ్చు అనమాట minus cos alpha దీనికి పంపిస్తే. సో this is equal to 0 and
cos alpha is equal to ఇక్కడ మన cos alpha is equal to ఇందులో మన cos alpha తీసుకున్నాం ఓన్లీ cos alpha ని. Okay, so this can be written as cos alpha is equal to plus or so ఇది ఒక క్వాడ్రాటిక్ ఫామ్ లో ఉందండి. ఇది ఒక a square x plus b square y plus c. ఇది ఒక క్వాడ్రాటిక్ ఫార్ములా. క్వాడ్రాటిక్ ఫార్ములాకి రూట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, b is equal to ప్లస్ ఆర్ మైనస్ 4ac బై 2. మనకి ఈ ఫార్ములా ఉంది కదా, దాన్ని బట్టి క్వాడ్రాటిక్ ఫార్మ్ ని అప్లై చేశాడు. ఓకే, సో క్వాడ్రాటిక్ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తే b ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ ప్లస్ 4ac. 4a అంటే ఎంత 1, c అంటే 1. సరిపోయిందా? ఇది క్వాడ్రాటిక్ ఫార్మ్ అండి. ఇది క్వాడ్రాటిక్ ఫార్మ్ ax square plus by minus c. Okay, so therefore this can be written as c plus square root of plus or minus b square plus 4 b square minus 4ac by 2. సో ఇక్కడ మనం కనుక b స్క్వేర్ అంటే మనకి ఈ b ని మైనస్ b is equal to మైనస్ b is equal to ఇది ఫార్ములా. సో ఇక్కడ చూడండి మనకి దీనికి జస్ట్ అంటే ఇదంతా మ్యాథ్స్ ఏనండి, ఎన్ని మళ్ళీ చెప్పాలంటే లేదు. b ఓకే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ మనకి దీని క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటంటే b స్క్వేర్ ప్లస్ 4ac by 2. ఓకే, సో ఇక్కడ మనకి సో దిస్ కెన్ బి గివెన్ యాజ్ మైనస్ b. సో అందులో b కోఆర్డినేట్ ఎంత 0.12 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే ఎంత 0.1 ప్లస్ 4 ఇంటూ ఏ ఏ ఏ కోషంట్ ఎంత c కోషంట్ ఎంత, సో దాన్ని అప్లై చేసింది. ఓకే బై 2. సో దాన్ని బట్టి మనకి యూ కెన్ గెట్ హియర్ ఓకే, సో యూ కెన్ గెట్ హియర్. సో దాన్ని బట్టి మనం ఇక్కడ అప్లై చేసాము. అప్లై చేస్తే ఈ రూట్ ఈ లోపల ఈ రూట్ని ఓపెన్ చేసి దానికి అప్లై చేసాము. సో ఇది వచ్చింది మనకి. దాన్ని బట్టి మనకి ఏమొచ్చిందంటే cos alpha is equal to 0.9418, alpha is equal to cos inverse of 0.94818. therefore దాన్ని బట్టి మనకి టేకింగ్ యాజ్ పాజిటివ్ సైన్ అన్నమాట, నెగిటివ్ సైన్ తీసుకోవాలి, పాజిటివ్ సైన్ తీసుకోవాలి. సో 9.64 rupees. any difficulty? డైరెక్ట్ ఫార్ములా అండి, డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసాము. ఈ ఫార్ములాని డైరెక్ట్గా అప్లై చేసాము, దాన్ని బట్టి ఇది వచ్చింది. ఓకే, ఇక్కడేమో క్వాడ్రాటిక్ ఫార్ములా ఉంది కాబట్టి దాన్ని మనం చేసాం. ఓకే, next, two shafts are connected by universal joint. The driven shaft rotates at uniform speed 1200 rpm. Determine the greatest permissible angle between the shafts so that total fluctuation of speed does not exceed 100 rpm. Also collect the maximum and minimum speeds of driving shaft. సో ఇక్కడ మన టూ షాఫ్ట్స్ యూనివర్సల్ జాయింట్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. స్పీడ్ ఇచ్చాడు, యూనిఫామ్ స్పీడ్ ఎంత ఎన్ని ఇచ్చాడు 1200 rpm. తర్వాత టోటల్ ఫ్లక్చుయేషన్ స్పీడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే క్యూ ఇచ్చాడు అంత 100. therefore మనకి ఏమనంటే ఆల్సో క్యాలిక్యులేట్ ద మాక్సిమం అండ్ మినిమం స్పీడ్స్ ఆఫ్ డ్రైవింగ్ షాఫ్ట్. ఇక్కడ మనకి మాక్సిమం అండ్ మినిమం డ్రివెన్ షాఫ్ట్ కి సో ఇది కూడా చూడండి, ఈ ఫార్ములాస్ మనం అప్లై చేసుకుంటాము. ఇది డ్రివెన్ షాఫ్ట్ కి. ఓకే, ఇది డ్రివెన్ షాఫ్ట్ కి, తర్వాత దాన్ని బట్టి డ్రైవింగ్ షాఫ్ట్ కి అప్లై చేసుకుంటాం. ఓకే, సో గివెన్ దాట్ చూడండి, let alpha is equal to greatest permissible angle. So alpha be the angle. The total fluctuation of speed q is equal to that is q is equal to n into 1 minus. సో ఇక్కడ మనకు ఫార్ములా ఉంది కదా, సో ఇక్కడ ఒమేగా ప్లేస్ లో n పెట్టుకున్నాడు, స్పీడ్ పెట్టుకున్నాడు n. ఓకే, సో ఎందుకంటే గ్రేటెస్ట్ పర్మిసిబుల్ యాంగిల్ తీసుకున్నాం కాబట్టి n ఇంటూ ఒమేగా ప్లేస్ లో n పెట్టుకున్నాడు. యాంగులర్ స్పీడ్ ప్లేస్ లో స్పీడ్ పెట్టేసుకున్నాడు డైరెక్ట్ గా, ఎందుకంటే ఇక్కడ వాడు యూనిఫామ్ స్పీడ్ అని ఇచ్చాడు, యాంగులర్ వెలాసిటీ అది. సో ఇక్కడ n బదులు ఒమేగా అనుకోవచ్చు, యాంగులర్ యూనిఫామ్ స్పీడ్ అంటే యాంగులర్ స్పీడ్ అని. ఓకే, సో n ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా, దాన్ని బట్టి మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది. therefore this can be taken as ఈ 1200 ని ఇది పంపించేయండి. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా ఇది మనకు వచ్చింది.
సో దీన్ని మళ్ళీ ఇటు తీసుకొస్తుంది, ఇది మళ్ళీ క్వాడ్రాటిక్ ఫామ్లోకి వస్తుంది. క్వాడ్రాటిక్ ఫామ్లో సో v is equal to minus b plus or minus square root of b square plus 4ac by 2. Therefore, you can say minus b plus or minus square root of b square plus 4 into 1 into 1 quotient. So దాన్ని బట్టి మనకి ఆల్ఫా ఎంత వచ్చిందండి 16.4 degrees. ఓకే, సేమ్ ఇన్ ది క్వాడ్రాటిక్ ఫామ్ అండి. సో నెక్స్ట్ maximum minimum speed of driving shaft. Maximum minimum shaft ఏమన్నాడు, n1 maximum is equal to n cos alpha n1 minimum therefore n cos alpha. సో ఇదే కదా మనకి ఇక్కడ ఉన్న ఈ ఈక్వేషన్స్. n1 maximum ఏంటిది n by cos alpha, n1 minimum ఏంటిది n cos alpha. సో అదే ఫార్ములా ఇక్కడ n by cos alpha n into cos alpha, n by అంటే 1200 by cos alpha ఎంత అప్లై చేశారు, cos alpha 0.1, therefore 1251 rpm. ఇది maximum speed of driving shaft. Okay, driving shaft. So this is minimum speed of driven shaft ఎంత అవుతుంది, therefore sorry n1 max అంటే ఇది driven shaft, ఇదేమో maximum minimum driven shaft speed ఎంత అంటే 1151 అంటే ప్లస్ ఆర్ మైనస్ 51, ప్లస్ ఆర్ మైనస్ 51 అంతే కదా పర్మిసిబుల్. 1200 కి మైనస్ 49 ఇదే 1151 ప్లస్ 51 అంటే ప్లస్ ఆర్ మైనస్ 50 అట్లా ఆ రేంజ్లో ఇది డ్రివెన్ షాఫ్ట్ డ్రైవింగ్ షాఫ్ట్ స్పీడ్తో వ్యారీ అవుతుంది. ఓకే, క్లియర్. డైరెక్ట్ ఫార్ములా అండి ఇది, డైరెక్ట్ ఫార్ములా. ఇక్కడ మనం ఒకే ఒక ఫార్ములా గుర్తుపెట్టుకున్నాం, అదే ఇక్కడ అప్లై చేస్తున్నాము. పర్మిసిబుల్ ఫ్లక్చుయేషన్ స్పీడ్ ఫార్ములా q is equal to ఒమేగా ఇంటూ tan ఆల్ఫా కాస్ ఆల్ఫా ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా అప్లై చేసుకున్నాం, అంతకు మించి మనం ఏం చేయట్లే. తర్వాత ఇవన్నీ కూడా అక్కడి నుంచి డెరైవ్ చేసుకున్న ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూడండి. ద డ్రైవింగ్ షాఫ్ట్ ఆఫ్ ఎ హుక్స్ జాయింట్ రన్స్ అట్ యూనిఫామ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు 240 rpm అండ్ ద యాంగిల్ ఆల్ఫా బిట్వీన్ ద షాఫ్ట్ ఇస్ 20 degrees. ఓకే, ఆల్ఫా ఇచ్చేసారు 20 degrees. ఇది ఏంటిదండి లెస్ దాన్ 30 degrees కదా, లెస్ దాన్ 30 degrees. సో ఇది ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఓకే, షాఫ్ట్ ఎంత అన్నాడు 20 degrees అంటే లెస్ దాన్ 20 degrees, లెస్ దాన్ 30 degrees. ఇంతకుముందు ఒక ఫార్ములా చూసాం. ద డ్రివెన్ షాఫ్ట్ విత్ which attached mass has driven shaft with attached masses has mass of 55 kg. M is equal to 55 ఇచ్చాడు. రేడియస్ ఆఫ్ గైరేషన్ మనకు ఇందులో ఒక ఫార్ములా I is equal to mk స్క్వేర్, ఇంతకుముందు ఒక ఫస్ట్ మనం చేసాం. ఓకే, సో దాన్ని బట్టి ఇక్కడ ఏమేమి ఇచ్చాడు ఫస్ట్ రాసుకోండి. n is equal to 240 ఓకే rpm. therefore దీన్ని బట్టి యాంగులర్ వెలాసిటీ యాంగులర్ స్పీడ్ కనుక్కుంటే యాంగులర్ వెలాసిటీ ఒమేగా is equal to 2 pi n by 60. So 25.4 radians per second. Alpha is equal to 20. M is equal to 55 ఇచ్చాడు. తర్వాత K is equal to అంటే రేడియస్ ఆఫ్ గైరేషన్ 150. దట్ కెన్ బి మీటర్స్ లో కన్వర్ట్ చేస్తే 0.15 meters. తర్వాత if a steady torque of 200 Newton per resists the rotation of driving shaft, find the torque required at driving shaft when theta is equal to 45. Steady torque అన్నమాట, resist rotation of driving shaft. స్టడీ టార్క్ ఏం చేస్తుందంటే రొటేషన్ ఆఫ్ డ్రైవింగ్ షాఫ్ట్ ని రెసిస్ట్ చేస్తుంది. ఆ టార్క్ ఎంత 200. therefore T1 is given by 200 Newton per meter అండ్ అప్పుడు యాంగిల్ ఎంత అంటే 45 degrees, theta is equal. అండ్ టోటల్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ షాఫ్ట్ షుడ్ నాట్ లిమిటెడ్ అట్ 24 rpm. therefore Q కూడా ఇచ్చాడు. సో టోటల్ ఎన్ని ఇచ్చాడు, n ఇచ్చాడు, దాన్ని బట్టి ఒమేగా ఫైండ్ అవుట్ చేసాం. ఆల్ఫా ఇచ్చాడు, m ఇచ్చాడు, K ఇచ్చాడు, T1 theta Q. సో ఇందులో మనకి టార్క్ రిక్వైర్డ్, సో మనకి టార్క్ రిక్వైర్డ్ ఫైండ్ అవుట్ T1 క్యాలిక్యులేట్ చేస్తాం. టార్క్ రిక్వైర్డ్ ఫర్ డ్రైవింగ్ షాఫ్ట్. సో ఇక్కడ మనకి ఏమన్నా డ్రివెన్ షాఫ్ట్కి ఇచ్చాడు, T ఇచ్చాడు. therefore మన టార్క్ రిక్వైర్డ్ ఫర్ డ్రైవింగ్ షాఫ్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. యూ నో దట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I is equal to mk స్క్వేర్. m అంటేనేమో therefore you can see here మాస్ మనకి ఇచ్చేసాడు 55, K అంటే ఇచ్చేసాడు మనకి రేడియస్ ఆఫ్ గైరేషన్ 150, దట్ ఈస్ 0.15 మీటర్. దాన్ని అప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది 1.24 kg per meter square. యూనిట్స్ ఇంపార్టెంట్, యూనిట్స్ kg per meter square. అండ్ యాంగులర్ యాక్సిలరేషన్ ఆఫ్ డ్రివెన్ షాఫ్ట్, యాంగులర్ యాక్సిలరేషన్ ఆఫ్ డ్రివెన్ షాఫ్ట్. సో ఇక్కడ మనకి ఫార్ములా ఏమైనా యాంగులర్ యాక్సిలరేషన్కి. సో ఇక్కడ
యాంగులర్ యాక్సలరేషన్ కూడా మనకి d5 d theta లేదా రాయలేదు. సో అది కూడా ఉందండి మనకి యాంగులర్ యాక్సలరేషన్కి. d omega 1 by dt is equal to ఏం లేదు దానికి ఈ ఫార్ములాకి విత్ రెస్పెక్ట్ టు d theta అప్లై చేస్తాము. సో ఒమేగా 1 యాంగులర్ యాక్సలరేషన్ ఆఫ్ స్పీడ్ ఉంది కదా, ఇదిగోండి angular acceleration of driven shaft omega is equal to minus omega square cos alpha into sin 2 theta into sin alpha by 1 minus cos square theta. సో ఇదే ఫార్ములాని చూడండి ఇక్కడ మనం పెట్టాం, ఇదే ఫార్ములా అక్కడ ఉన్న ఫార్ములాని ఇక్కడ పెట్టాం. సో దీనికి ఏం చేశాడు, రెస్పెక్ట్ టు డిటి అప్లై చేస్తే దీంట్లో మనకి ఒమేగా స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి. ఒమేగా స్క్వేర్ ఎంత అన్నాడు మనకి 25.4 cos alpha 20 sin 2 theta 45 90 sin square alpha 1 minus, సో దాన్ని అప్లై చేసాం. ఇది సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది, minus 78.4 radians per second angular acceleration of driven shaft ఫైండ్ అవుట్ చేసాం. torque required for accelerate driven shaft acceleration ki torque required T2 is equal to I into and moment of inertia into this angular acceleration. Therefore I into d omega 1 by dt that is equal to I anta 1.24 into 78.4 that is equal to minus 97.2 Newton per meter. So first మనం torque required find out చేసాం. Next total torque required that is equal to capital T అంటే T1 plus T2. T1 ఎంత 200 వాట్ ఇచ్చేసాడు, T2 మనం ఫైండ్ అవుట్ చేసాం 97.2. Therefore total torque required ఎంత 102.8 Newton per meter. Since the torques on the driving and driven shafts are inversely proportional, so driving shaft ki ఏంటంటే torque inversely proportional అంటే T inverse by T is equal to omega 1 by omega. Okay, so inversely proportional. So దీన్ని బట్టి T inverse is equal to T into అంటే T inverse by T అనుకోండి, ఇది అటు పంపించాము ఏమవుతుంది T అవుతుంది. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నాం కాబట్టి ఇది ఇట్లా పెట్టుకున్నాము omega 1 by omega. So omega 1 therefore T into omega 1 by omega, that is ratio of angular speeds. So దాన్ని బట్టి cos alpha by 1 minus cos square theta into sin alpha. ఇది ఆల్రెడీ మనకు ఉన్న ఫార్ములా. ఓకే, సో omega 1 by omega ఆ ఫార్ములా వేసుకున్నాం ఇక్కడ. ఓకే, సో దాన్ని బట్టి అక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే omega 1 ఎంత వచ్చింది, omega 1 cos alpha omega 1 minus cos square theta into sin alpha. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం ఇక్కడ. therefore cos alpha అంటే మనకు ఆల్రెడీ మనకు ఆల్ఫా ఎంత తెలుసు 20 degrees, T అంటే ఎంత 102.8 by 1 minus theta ఎంత 45 degrees alpha 20. therefore that is equal to 102.6. this is the torque required. ఓకే, అంటే ఎంత డ్రైవింగ్ షాఫ్ట్స్ కి మనం క్యాలిక్యులేట్ చేసింది టార్క్ ఆన్ డ్రైవింగ్ షాఫ్ట్. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, T ఇన్వర్స్ ఎంత వచ్చింది 102.6. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఫర్ టోటల్ ఫ్లక్చుయేషన్ Q ఫైండ్ అవుట్ చేయాలి. Q ఎంత ఇచ్చాడు 24, వాల్యూ ఫర్ ఆల్ఫా. ఓకే, ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు Q ఇచ్చేసాడు మనకి, ఏమన్నాడు మనకి క్వశ్చన్ లో లిమిటెడ్ స్పీడ్ ఇచ్చేసాడు, ఫ్లక్చుయేషన్ ఎంత, ఫ్లక్చుయేషన్ ఆఫ్ డ్రివెన్ షాఫ్ట్ 24 hours. therefore Q ఇచ్చేసాడు, ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి ఏం తెలుసు ఇందులో, Q is equal to n into tan alpha cos alpha. దాన్ని బట్టి 1 minus cos square alpha by cos alpha కింద రాసుకోవచ్చు. మనకేంటి ఆల్ఫా తెలియదు అంటే ఆల్ఫా అంతా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎప్పుడు ఫ్లక్చుయేషన్ స్పీడ్ 24కి లిమిట్ చేసినాం అంటే Q ఇచ్చేసాడు. సో ఇందులో మనం ఏం చేస్తాం, ఈ ఫార్ములాలో 240 ఇంటూ అంటే ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం ఇది. సో దాన్ని బట్టి 1 minus cos alpha by cos alpha into therefore that can be written as 24 0.1. సో ఇది మళ్ళీ ఏంటిది క్వాడ్రాటిక్ ఫార్మ్. సో మనం ఎప్పుడైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ అని ఇచ్చాడంటే క్వాడ్రాటిక్ ఫార్మ్ రాయటమే, -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2 ఇది గుర్తుపెట్టుకోవటమే. ఓకే, సో ఈ ఫార్ములా వేసుకోండి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 18.2. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఫర్ టోటల్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్రాబ్లం అర్థమైంది కదా. లాస్ట్ ప్రాబ్లం అండి,
సో ఇవన్నీ కూడా మీరు మళ్ళీ చేయాలి. ఓకే. So a double universal joint is required to connect two shafts in the same plane. The intermediate okay, the intermediate shaft is inclined at an angle 20 alpha ఇచ్చాడు 20 degrees. The shaft as well as driven shaft. Find the maximum movement part of intermediate shaft. Intermediate shaft అంటే రెండు హుక్ జాయింట్స్ ఉంటాయి, దాని మధ్యలో ఉండే షాఫ్ట్ అన్నమాట. ఓకే. అండ్ ద డ్రివెన్ షాఫ్ట్ ఈస్ డ్రైవింగ్ ఎట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 500. సో ఎన్ ఏ ఇచ్చాడు, దట్ ఈస్ యాంగులర్ స్పీడ్ 500 rpm, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 20 degrees. ఇలాంటి ఏబిసి ఆర్ ద డ్రివెన్ షాఫ్ట్, ఇంటర్మీడియట్ షాఫ్ట్ అండ్ డ్రైవింగ్ షాఫ్ట్. రెండు ఇట్లా ఒకటి ఇలా ఒక షాఫ్ట్ ఉంది, ఇది ఇట్లా ఉందండి. ఓకే. ఇది ఒక డ్రైవింగ్ షాఫ్ట్, ఇది ఇంటర్మీడియట్ షాఫ్ట్, ఇది డ్రివెన్ షాఫ్ట్. రెండు ఉన్నాయి, ఎలా తిరుగుతున్నాయి, ఈ రెండింటిని కనెక్ట్ చేసేది. సో ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకో, మూడు షాఫ్ట్లు. So we know that for the driving shaft A and intermediate shaft B, the maximum speed on intermediate shaft, that is NB max is equal to n cos alpha. అంటే ఏంటిది ఇనిషియల్ స్పీడ్ n cos alpha, అంటే ఇక్కడ ఇనిషియల్ ఏంటిది NA cos alpha, that is 500 by cos ఎంత ఇచ్చాడు 20 కాబట్టి 532.1 rpm. ఇదేంటిది speed of intermediate shaft. Next, the minimum speed of intermediate shaft, B max, B minimum, N minimum, that is N cos alpha. ఇక్కడ N ఏంటిది driving shaft, that is NA. So N is equal to NA కాబట్టి ఇక్కడ NA ఎంత ఇచ్చాడు 500 into cos alpha, that is 460. Therefore మనకి ఏమొచ్చింది NB max, NB minimum వచ్చింది, maximum minimum of intermediate shaft వచ్చింది. Therefore maximum minimum speeds of driven shaft కావాలి. Driven shaft ఏంటిది C అన్నమాట. ఓకే. సో maximum speed of driven shaft, that is nothing but n by cos alpha. సో n ఏంటిది ఇక్కడ nothing but NB. ఇనిషియల్ ఏమవుతుంది, ఇప్పుడు ఈ స్టెప్ ఇనిషియల్, ఇది NA, ఇది NB. సో ఇనిషియల్ ఏమవుతుంది, ఫస్ట్ స్టెప్ లో NA అవుతుంది. ఓకే. ఇప్పుడు ఏముంటుంది సెకండ్ పార్ట్ B అండ్ C. సో B అండ్ C లో ఇనిషియల్ ఏమవుతుంది NB, ఫైనల్ ఏమవుతుంది NC. సో ఇనిషియల్ ఏంటిది NB. సో NB by cos alpha, that is equal to NB cos alpha. Therefore NB cos alpha అని ఎలా రాసుకున్నాం మనం, NA cos alpha కింద రాసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. దాన్ని బట్టి ఎట్లా రాసుకోవచ్చు, లేదంటే NB max వాల్యూ డైరెక్ట్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన ప్రాబ్లం ఏమి, సబ్స్టిట్యూట్ చేసి cos alpha రిప్రజెంట్ చేసిన వస్తుంది. సిమిలర్లీ NC minimum. Okay. So these are the problems involved with the double hooks joint. So ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక ప్రాబ్లము, ఒక థియరీ కాంబినేషన్. ఓకే. మీకు ఆల్రెడీ ఒక క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చాను, ఆ క్వశ్చన్ బ్యాంక్లో చూడొచ్చు ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తున్నాడు అనేది. So I hope you all understand. So with this we have completed the second unit. ఓకే. సెకండ్ యూనిట్ కంప్లీట్ చేసుకున్నామండి. అండ్ అంటే కంప్లీట్ చేసుకున్నాము అనే దానికన్నా మీరు ఎంత బాగా దాన్ని రివిజన్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో నిన్న జూమ్ క్లాస్ పెడితే 3 వచ్చారు, ఇప్పుడు 4 వచ్చారు, ఆన్లైన్లో 5 వస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, క్లాసెస్ రిపీట్ చేయరు మళ్ళీ ఆఫ్లైన్లో. మీరు ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ను మీరు ఆల్రెడీ లైబ్రరీలో, అంటే మన యూట్యూబ్ లైబ్రరీలో ఉంటుంది కాబట్టి అది మీరు ఓపెన్ చేసుకొని చూడండి వీడియో. మీకు అర్థం కాకపోతే మీరు డైరెక్ట్ కాల్ చేసినా పర్లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ దగ్గర నుంచి అఫోర్ట్ లేనప్పుడు నేనేం చేయలేను. సో దట్ ఈస్ ద థింగ్. సో యూ హ్యావ్ టు అట్లీస్ట్ అఫోర్డ్ 10% అని ఉండాలి మీ దగ్గర. నేను 50 అడగట్లా, 100, 10% అని ఇనీషియల్గా నేను ఏం చెప్పానో మీరు చూడాలి. ఓకే. So I hope you all understand the class. Thanks for listening to the class. Thank you.